మీ జర్నలిస్ట్ మల్లిక్. వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. కొత్తగా ఏర్పడ్డ మార్కాపుర్ జిల్లా విషయాలపై కొన్ని వీడియోలు చేసి ఇటు ప్రజలు, మరోవైపు అధికార పార్టీ వారి దృష్టికి మరియు ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక ప్రయత్నంగా ఈ వీడియోని మీ ముందు ఉంచుతున్నాను. ముందుగా మనం మార్కాపుర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి ఎప్పటికి జరిగేననే విషయం మీద మనం ఈ రోజు అంశంగా తీసుకోబడింది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని 73 రైల్వే స్టేషన్లతో పాటు మార్కాపురం రోడ్డు రైల్వే స్టేషన్ అమృత భారత్ స్టేషన్ పథకం కింద 2023వ తేదీన మనకు ఈ పథకం కింద చేర్చడం జరిగింది. ఈ మేరకు ప్రధానమంత్రి మోడీ వర్చువల్ గా 2024 ఫిబ్రవరి 26వ తేదీన శంకుస్థాపన చేశారు. కాగా దేశం మొత్తం మీద 1300 కంటే ఎక్కువ స్టేషన్ల అభివృద్ధి చేస్తుండగా ఇప్పటికీ కేవలం 103 స్టేషన్లు మాత్రమే పూర్తి అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పథకం కింద మంజూరైన 73 రైల్వే స్టేషన్లలో ఇంకా నిర్మాణ దశలో ఉన్న వాటిల్లో మార్కాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్ కూడా ఉందని చెప్పక తప్పడం లేదు. ఈ అభివృద్ధి మాత్రం ఇంకా నత్తనడక నడుస్తూనే ఉంది. ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 21,50,00,000 మంజూరు చేయబడింది. ఈ రైల్వే స్టేషన్ లో 938 మీటర్ల ప్లాట్ఫారం, స్టీల్ స్ట్రక్చర్ మరియు గాల్వనైజ్ ప్రాసెసింగ్ షీట్ రూఫింగ్, ప్లాట్ఫారంలో గ్రానైటు, టైల్స్ ఏర్పాటు, మరుగుదొడ్లు మరియు ఫర్నిచర్ ఏర్పాటు, రైల్వే స్టేషన్ లో LED లైట్లు, మంచినీటి వసతి, ఇతరత్ర వసతుల కల్పన చేయాల్సి ఉంది. ఈ వసతుల కల్పనలో జాప్యాన్ని నివారించాలని మార్కాపురం ప్రయాణికుల సంఘ నాయకులతో పాటు గుంటూరు డివిజన్ రైల్వే యూజర్స్ కమిటీ సభ్యులు RKG నరసింహం మార్కాపూర్ రైల్వే స్టేషన్ ని పరిశీలించవచ్చిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవత్సను కలిసిన పనులు ఇంకా ఊపందుకోలేని పరిస్థితి ఏర్పడింది. పనుల విషయంలో పెండింగ్ లో ఉన్న పనుల విషయంలో పరిశీలిస్తే స్టేషన్ భవన పూర్తి నిర్మాణం, ప్లాట్ఫారం షెల్టర్లు పెంచడం, స్టేషన్ బయట గేట్లు, ప్రయాణికులు కూర్చునేందుకు అదనంగా బెంచీల ఏర్పాటు, స్టేషన్ బయట పచ్చదనం ఉండేలా గార్డెన్ ఏర్పాటు, పార్కింగ్ సౌకర్యం, వాణిజ్య సముదాయాలు, లిఫ్టులు, ఎక్సలేటర్లు, డిజిటల్ ట్రైన్ సమాచార బోర్డులు, ప్రయాణికుల విశ్రాంతి గదుల నిర్మాణం, వికలాంగుల కొరకు ప్రత్యేక లిఫ్టు, ర్యాంపులు ఏర్పాటు, CCTVలు, వైఫై టెక్నాలజీ పనులు ఇంకా పనులు చేపట్టవలసింది. ఈ నిర్మాణ దశలో ఉన్న నత్తనడక కారణంగా రైల్వే ప్రయాణికులు గత 3 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ విదితమే. ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తయితే ఈ రైల్వే స్టేషన్ నుండి ఎక్కువ రైళ్ల రాకపోకలు జరుగుతాయి. ట్రాక్ డబ్లింగ్ చేయబడుతుంది. డీజిల్ లోకో బదులు ఎలక్ట్రిక్ ట్రైన్లు ఏర్పాటుతో వేగం పెరుగుతుంది. పెద్ద ప్లాట్ఫారంలు, అదనపు ట్రాక్లు, కొత్త సిగ్నల్ సిస్టంలు ఏర్పాటు జరుగుతుంది. గుంటూరు, నంద్యాల, గుంతకల్, హైదరాబాదుకు ఎక్కువ రైళ్లు ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు మార్కాపురం పట్టణంలో కొత్త హోటళ్లు, షాపులు, ట్రాన్స్పోర్ట్ వ్యాపారం కూడా మెరుగుపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. మార్కాపురంకు దగ్గరగా ఉన్న శ్రీశైలం, త్రిపురాంతకం, భైరవకోన, కంబం, వరదరాజమ్మ వంటి పర్యాటక ప్రాంతాలలో టూరిజం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు నంద్యాల, ఎర్రగుంట్ల రైల్వే లైన్, ఈ రైల్వే లైను చాలా సంవత్సరాలుగా ప్రతిపాదనలో ఉంది. దీనివల్ల నంద్యాల, కడప ప్రాంతాలకు నేరుగా రైల్వే కనెక్షన్ ఇవ్వబడుతుంది. దీనివల్ల కొత్త రైళ్లు వచ్చే అవకాశం. అంతేకాక గుంటూరు, గుంతకల్ రైల్వే లైన్ మన మార్కాపూర్ స్టేషన్లోనే ఉంది. ఒక ట్రాక్ బదులు 2వ ట్రాక్లో డీజిల్ బదులు ఎలక్ట్రిక్ రైళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతేకాదు కొత్తగా శ్రీశైలం లైన్ రైలు ప్రపోజల్ ఉంది. కొత్తగా బాపట్ల, మార్కాపురం వయా అద్దంకి నూతన రైల్వే లైన్ కూడా ప్రపోజల్ చేయబడింది. ఇంతేకాకుండా మార్కాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్ భవిష్యత్తులో రైల్వే జంక్షన్ గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మార్కాపురం, దోర్నాల, శ్రీశైలం లైన్ కూడా అప్పుడు ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మార్కాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్ ఏర్పాటు పూర్వాపరాల్లోకి వెళితే బ్రిటిష్ పరిపాలనా కాలంలో 19వ శతాబ్దం చివర అంటే 20వ శతాబ్దం తొలినాళ్లలో ఈ స్టేషన్ మార్కాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్ ఏర్పడింది. బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడికి సమీపంలోని నల్లమల అడవులు అపారంగా ఉన్నందున పెద్ద ఎత్తున కలప ఇక్కడ సేకరించే అవకాశం ఏర్పడింది. ఈ కలపను రైల్వే ద్వారా ఇతర ప్రాంతాలకు పంపేందుకు ఈ రైల్వేలను నిర్మించారు.
దీంతో పాటు ఇక్కడ అపారంగా ఉన్న పలకరాయిని దేశంలోని ఇతర ప్రాంతాలకు పంపడానికి రైల్వే లైన్ బాగా ఉపయోగపడింది. ఇంతేకాదు మార్కాపూర్ రైల్వే స్టేషన్ కు దగ్గరగా ఒకప్పుడు రైల్వే యార్డు కూడా ఉండేది. రైల్వే యార్డ్ అంటే రైళ్ల భోగీలు నిలిపి సరుకు లోడు అన్లోడ్ చేసే ప్రదేశంగా కూడా ఉండేది. మొదట్లో గుంటూరు గుంతకల్ రైల్వే లైన్ మీటర్ గేజ్ రైలుగా 1998-2000 మధ్య కాలంలో 1676 mm గా బ్రాడ్ గేజ్ లో మార్కాపూర్ రైల్వే స్టేషన్ కూడా బ్రాడ్ గేజ్ అయ్యింది. ఈ మార్కాపురంకు రైల్వే స్టేషన్ అనే కాకుండా మార్కాపురం రోడ్డు రైల్వే స్టేషన్ అని ఎందుకు అంటారో మీకు తెలుసా? ఈ రైల్వే స్టేషన్ పట్టణానికి బయట ఉంది కనుక కనెక్టివిటీ కోసం మార్కాపూర్ రోడ్ ఆ తర్వాతే రైల్వే స్టేషన్ అని అంటారు. బ్రిటిష్ కాలంలో పెట్టిన పేర్లు ఇవి, ఇప్పటికీ ఇవే కొనసాగుతున్నది. ఈ మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ మార్కాపురం పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ త్వరితగతిన అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడికి సమీపంలో శ్రీశైల మహాక్షేత్రానికి వెళ్లాలంటే మార్కాపూర్ రైల్వే స్టేషన్ నుండే ఉత్తరాది రాష్ట్రాల వారు, దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఈ ప్రాంతం గుండా ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ఇది గమనించి పాలకులు త్వరితగతిన ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో అంశంతో మీ ముందుకు వస్తా. మీ జర్నలిస్ట్ మల్లిక్. ధన్యవాదాలు.